పిత పుత్ర పవిత్రాత్మ నామమున ప్రభు మీతో ఉండునగాక. ప్రియ సహోదర సహోదర, ఈరోజు ఇది బలి పూజను ఎవరెవరైతే కరోనా వైరస్తో హాస్పిటల్లో చికిత్స అటువంటి వారందరికీ కూడా దేవుని యొక్క అనుగ్రహముతో స్వస్థత పొందుకోవాలని ప్రార్థన చేద్దాం. ఈ పూజ నెరవేర్చే యుక్తులమవుటకు మనం చేసిన పాపముల ఒప్పుకుందము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సకల దోషులను పునీతులను సహోదరి సర్వేశ్వరుని సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపను మన్నించి మన నిత్యజం చేర్చుదురుగాక. ప్రభు ఆ దయచూపుము, క్రీస్తు ఆ దయచూపుము, ప్రభు ఆ దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, ఈ పాస్కా వేడుకలలో అపారమైన నీ ప్రేమను కొనియాడుకుని మేము జీవితాంతము ఈ ప్రేమకు అంటిపెట్టుకుని ఉండినట్లు నీవు మా జీవితములను పుణ్య మార్గములో నడిపింప కరుణింపము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగమును జీవించి పరిపాలించు మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. సౌలు రోములో నివసించుచు దేవుని రాజ్యమును గురించి బోధించుచుండెను. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము 16వ వచనం నుంచి 20వ వచనం వరకు మరియు 30-31 వచనములు. మేము రోముకు చేరుకొనినప్పుడు ఒక సైనికుని కాపలాలో పౌలు ఒంటరిగా నివసింప అనుమతింపబడెను. 3 దినముల పిదప పౌలు స్థానిక యూదుల నాయకులను సమావేశమునకు పిలిపించెను. వారు సమావేశమైనప్పుడు పౌలు వారితో, సోదరులారా, నేను మన జనులకును మన పూర్వుల నుండి పొందిన ఆచారములకును వ్యతిరేకముగా ఏమి చేయకపోయినను యెరూషలేములో ఖైదీగా పట్టుకొనబడి రోమీయులకు అప్పగింపబడితిని. వారు నన్ను పరీక్షించిన తరువాత నన్ను వదిలివేయగోరిరి. ఎందుకనా నేను చంపబడుటకు తగిన నేరమేదియు చేసి ఉండలేదని వారు గ్రహించిరి. కానీ యోధులు దీనిని వ్యతిరేకించినప్పుడు నేను చక్రవర్తికి ఫిర్యాదు చేసుకొందునని చెప్పవలసి వచ్చెను. కానీ నా సొంత జనముపై నేరము మోపుటకు అట్లు చేయలేదు. అందుచే నేను మిమ్ము చూచి మీతో మాట్లాడవలెనని పిలిపించితిని. ఏలైనా ఇశ్రాయేలు ప్రజలు ఎవరి కొరకు నిరీక్షించుచున్నారో ఆయన నిమిత్తమే నేను ఈ సంఖ్యలతో బంధింపబడి ఉన్నాను అని పలికెను. పౌలు తాను అద్దెకు తీసుకొనిన ఇంటిలో 2 సంవత్సరముల పాటు ఉండి తనను చూడవచ్చిన వారినందరినీ స్వీకరించుచుండెను. అతడు బహిరంగముగా నిరాటంకముగా దేవుని రాజ్యమును గురించి, ప్రభువైన యేసుక్రీస్తు గురించి వారికి బోధించుచుండెను. ఇది ప్రభువాక్కు. భక్తి కీర్తన. అందరూ ఓ ప్రభు, నీతిమంతులు నీ దివ్య ముఖమును దర్శింపగలరు. ప్రభు తన పవిత్ర మందిరమున ఉన్నాడు. అతని సింహాసనము ఆకాశమున ఉన్నది. అతడు భూలోకము మీదకి దృష్టిని ప్రసరించును. అతని కన్నులు నరులను అందరినీ పరిశీలించి చూచును. అందరూ ఓ ప్రభు, నీతిమంతులు నీ దివ్య ముఖమును దర్శింపగలరు. ప్రభు మంచివారిని చెడ్డవారిని కూడా పరీక్షించి చూచును. హింసకు ఒడుగట్టు వారిని అతడు అసహ్యించుకొనును. ప్రభు నీతిమంతుడు, నీతిని కాంక్షించువాడు. నీతిమంతులు అతని దివ్య ముఖమును దర్శింతురు. హల్లెలూయా వచనము.
వచ్చిన పక్షమున స్వర్గీయ వరములనే ఆశించుడు. అచట ఆయన దేవుని కుడి ప్రక్కన ఆసీనుడై ఉన్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము యోహాను సువార్త 21వ అధ్యాయము 20వ వచనం నుండి 25వ వచనం వరకు. పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన వక్షస్థలమున వంగి, ప్రభు, మేము అప్పగించువాడు ఎవడు అని అడిగిన వాడును ఆయన శిష్యుడు తమ వెంట వచ్చుడు చూచి యేసుతో, ప్రభు, ఇతని విషయమేమి అని అడిగాను. అందుకు యేసు, నేను వచ్చే వరకు ఇతడు ఉండుట నాకు ఇష్టమైనచో అది నీకేమి, నీవు నన్ను వెంబడింపము అని పలికెను. కనుక ఆ శిష్యుడు మరణింపడను వదంతి సోదరుల్లో బయలుదేరడు. నేను వచ్చే వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైనచో అది నీకేమి అని యేసు పలికెను. కానీ అతడు మరణింపడని చెప్పలేదు. ఈ విషయముల గురించి సాక్ష్యం ఇచ్చుచు వీరిని రాసిన శిష్యుడు ఇతడే. ఇతని సాక్ష్యము సత్యమైనది, మనము ఎరుగుదము. యేసు చేసిన పనులు ఇంకనూ ఎన్నియో కలవు. వారిలో ప్రతి దానిని వివరించి వ్రాసినచో అట్టి గ్రంథములకు ఈ ప్రపంచమే చాలదని నాకు తోచుచున్నది. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదర సహోదరులారా, నేటి మొదటి పట్టణంలో పౌలు గారు రోమ్ నగరములో చేసిన సువార్త సేవ గురించి ధ్యానం చేసుకుంటున్నాం. యెరూషలేములో పౌలు బంధింపబడ్డాడు. యూదులందరూ కూడా పౌలు గారు మరణశిక్షకు గురి కావాలి అని గట్టిగా వాదించారు. కానీ రోమను అధికారులు, అగ్రిప్ప రాజు అతనిలో ఎటువంటి నేరము లేదు, మరణించవలసినంత పెద్ద నేరం ఏమీ చేయలేదు అని వారందరూ కూడా తేల్చడం జరిగింది. అయినా యూదులందరూ సమిష్టిగా పోరాడారు. పౌలు చనిపోవాలి, పౌలు మరణశిక్ష గురి కావాలి అని గట్టిగా వాదించినప్పుడు పౌలు అభ్యర్థించుకుంటున్నాడు, అట్లయితే నేను ఒక రోమన పౌరుడిగా నేను చక్రవర్తికి నా వాదనలు వినిపించుకుంటాను అన్నప్పుడు తనకు అవకాశం వచ్చింది రోమ్ నగరం వెళ్ళటానికి. రోమ్ నగరంలోకి వెళ్ళి చక్రవర్తికి తన యొక్క విషయాన్ని వివరించడానికి పౌలు గారికి అవకాశం వచ్చింది. ప్రియ సహోదర సహోదరులారా, ఈ విధంగా పౌలు సముద్ర మార్గమున ఓడలో ప్రయాణించి రోములో చేరాడు. రోములో చేరి చక్రవర్తిని కలవక ముందు అనేక మంది ప్రజలను తను కలిసి సువార్త సేవ చేసి ఉన్నాడు. పౌలు గారు మానవులకు భయపడలేదు, ఈ లోకానికి భయపడలేదు, శత్రువులకు భయపడలేదు. తాను దేవునికి మాత్రమే భయపడ్డాడు. దేవుని యొక్క శక్తి మీద ఆధారపడ్డాడు. క్రీస్తుతో ఐక్యమై జీవించాడు. కాబట్టి పౌలు గారు ఈ విధంగా తాను ఎన్ని కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఎదుర్కొన్నా భయపడకుండా ధైర్యముగా ముందుకు వెళ్ళిపోయాడు. ప్రియ మిత్రులారా, మనం కూడా పౌలు గారి వలె ఈ లోకానికి భయపడకుండా దేవునికి భయపడి దేవునికి లొంగి జీవించడానికి ప్రయత్నించాలి. నేటి సువార్తలో యేసు ప్రభువు పేతురుకి తెలియజేస్తున్నాడు, నీవు నన్ను అనుసరింపము. యోహాను గారి గురించి నీకెందుకు, నేను నీకు ఇచ్చిన బాధ్యతను నీవు నెరవేర్చు అని ప్రభువు తెలియజేసి ఉన్నాడు. ఎందుకంటే పేతురు గారు యోహాను మరణం ఎలా ఉంటుంది అని అడిగాడు. ప్రభువు దానికి ముందు పేతురు గారు అవమానకరమైన మరణం పొందబోతున్నాడు అని తెలియజేసినప్పుడు పేతురు ప్రభువుని అడుగుతున్నాడు, మరి ఇతని విషయం ఏమిటి, యోహాను గారు ఏ విధంగా మరణిస్తాడు అన్నప్పుడు ప్రభు చెబుతున్నాడు, అతని విషయం నీకు అనవసరం, నీవు నన్ను అనుసరించు, నేను ఇచ్చిన బాధ్యతను నెరవేర్చు అని తెలియజేస్తున్నాడు. మనం కూడా ఇతరుల గురించి అనవసరంగా తలదోర్చకూడదు. దేవుడు మనకిచ్చిన బాధ్యతను సరిగ్గా నెరవేర్చడానికి ప్రయత్నం చేయాలి. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో యోహాను గారు
చివరి వాక్యముగా రాస్తున్నాడు. యేసు ప్రభు అనేక అద్భుతాలు చేశాడు. ఈ అద్భుతాలన్నీ కూడా గ్రంథములో రాయాలంటే ప్రపంచంలో ఉన్న గ్రంథాలన్నీ సరిపోవు. ఈ ప్రపంచమే సరిపోదు అంటున్నాడు. అవును, దేవుని గురించి వివరించడానికి, దేవుని గురించి లెక్కించడానికి మన మేధస్సు సరిపోదు, మన యొక్క తెలివితేటలు సరిపోవు, ఈ లోకము సరిపోదు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం చేయవలసిందల్లా ప్రభుని విశ్వసించటమే, ప్రభుని ప్రేమించటమే, ప్రభు మీద ఆధారపడి జీవించటమే. మరి ఇటువంటి వరాన్ని దయచేయమని ఆ ప్రభుని ప్రార్థన చేద్దాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున. నాకై పంపిన ప్రతి వరము నీకోసమే నే వెచ్చింతు. ప్రేమ సాగరా స్వీకరించుమా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించిన బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారములను ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతింపుల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును ఈ కన్నుల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, నీ కుమారుని పాస్కా బలి కొరకు తెచ్చిన కానుకలను దయతో వీక్షింపము. మా పాపములకు క్షమాపణమును దయచేయు పవిత్రాత్మ వేంచేసి ఈ బలి సమర్పించి మా హృదయములను తన దివ్య వరములతో నింపునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతము త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గలంటే సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందము చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలగనా మహిమాన్వితుడైన రాజును, పాప మరణముల విజేత అయిన యేసుక్రీస్తు ప్రభు దేవదూతల వింతతో చూచుచుండగా స్వర్గమునకు ఆరోహణము చేశాను. అతడు మానవునికి దేవునికి మధ్యవర్తి, ప్రపంచంపై న్యాయ తీర్పరి దళాధిపతి అయిన ప్రభు. మా ప్రభువును శ్రీసభ శిరస్సునైన అతడు మమ్మ విడనాడుకోలేదు. కానీ తాను చేరిన స్థలమును అతని శరీర భాగములైన మమ్ము కూడా చేర్చుట కొరకును, మాలో ఆ జీవితం పట్ల దృఢనమ్మకము కలిగియుటకును అతడు ఆ విధముగా చేశాను. కావున ప్రతి దేశము, ప్రతి ప్రజ పాస్కానందముతో పొంగుచు నిన్ను స్తుతించున్నది. పరలోక శక్తులను, దూతల దమ్ములను, నీ మహిమను నిరతము కీర్తించుట ఇట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటై నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుకుంటున్నాము. ఈ విధమైన ఈ మా కొరకు మా ప్రభు అయిన
యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తానిష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమనందుకొని కృతజ్ఞతాందం చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకొని భుజింపుము. ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రను అందుకొని మరలా కృతజ్ఞతాందం చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారములకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించుటకు, మీ ఉత్థానమును చాటుటకు మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనస్సుకి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. నీ సముఖము నుంచి నీకు పరిచయ చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివార మగమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుకుంటున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటి వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునము. మా ఫ్రాన్సిస్ పాప గాని, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఉత్థానమగల నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగు మరియమాతతోనూ పునీత అపోస్తలులతోనూ ఆదరణ నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహింపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల ప్రజల సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైన నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థన సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు ఇవ్వగలము. మా యొక్క అప్పుల వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించుము. మమ్మల్ని శోధనయందు ప్రవేశింపనివ్వక ప్రభువా, అన్ని కీడులను మమ్మ రక్షింపుము. మా రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మా విముక్తులు చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మీ మోక్షానందములు మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమం నిరీక్షించున్నాము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు యేసువా, మా పాపం లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసం రక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగంలో జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచేయము. సర్వేశ్వరుని పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచేయము. సర్వేశ్వరుని పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు.
గొర్రెపిల్ల విందునకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించినప్పుడు నేను పాత్రను కాను, కానీ మీరు నా మాట విని నా ఆత్మను స్వస్థపరచండి. దేశ రక్తములు నిత్యజనులను కాపాడగాక. हे प्रभु येसुदेवा, नीवे तदा निरीक्षण करुणतो कवरवा, नी अंदेवा नम्मिका दिव्यानादा वीररक्षा పాపములన్ పరిహరించు దివ్యనాథా దీనరక్ష పాపములన్ పరిహరించు రావా రాజా మమ్మేలను మా హృదిని हे प्रभु येसुदेवा, तदा పునీత న్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా మమ్ము పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా మమ్ము రక్షించండి, క్రీస్తుని రక్తమా మాకు తృప్తి కలిగించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారిపడిన నీళ్ళ కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగించండి. ఓ మంచి యేసువా, ప్రార్థన ఆలకించండి. మీ గాయముల లోపల నేను మేము ఎడబాయినట్లు దుష్ట శత్రుల చేతుల దొరకకుండా నా మరణ సమయమందు నన్ను మీ సన్నిధికి, అప్పుడు మీ పునీతులకు కూడా ముగింపులేని కాలమున పరిపూర్ణ ఫలము గల జపము. మహామధురముతో మంచి యేసువా, దాసురైన నేను దేవుని వారి సముఖములో మోకాల మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను కలిసినారు, నా ఎముకలను ఇచ్చినారు అని దేవారి గురించి పూర్వకాలమందు దావీదు నీకు దీర్ఘదర్శి వచించిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవుని వారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమందు విచారించి తలంచే ధ్యానించడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమను, సుఖ పుణ్యములను, నా పాపముల మీద నిజమైన మనస్తాపము, వారిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞ నా హృదయమందు ముద్రింపవలెనని నా మంచి యేసువా, దేవుని వారిని నా ఆత్మ యొక్క మేలైన ఆకాంక్షతో ప్రతిమాలి ప్రార్థించుచున్నాను. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, కనికరించి మా ప్రార్థనలను ఆలకింపుము. మేము మా పూర్వ పాపస్థితిని విస్మరించి నూతన స్థితిని చేరియున్నాము. ఈ విధమున నూతన ఉద్దేశమును పొందిన మేము పవిత్ర హృదయములతో నిన్ను సేవింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ ఆశీర్వదించి కాపాడుదునుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.